ఈ రోజుల్లో ఎవరిని తట్టే ప్రయత్నం చేసినా ఏమి లేదండి అని అంటున్నారు. ఏమన్నారమ్మా? ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, ఇలాగ ఆపద ఉంది ఇలాగ అంటే మా దగ్గర ఏమీ లేదు అంటే ఏమీ లేని పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నారు. ఇదివరకు రోజుల్లోనైతే 4 రాళ్ళు వెనక్కి వేసుకునేవారు. అలాగా ఒక ఆయనకి ఈ విధంగా ఒక పెద్ద మనిషి చెప్పాడట, బాబు ఈ వయసులో నువ్వు 4 రాళ్ళు వెనక్కి వేసుకోవాలయ్యా అంటే, ఆల్రెడీ 2 రాళ్ళు వెనక్కి వేసుకున్నానండి అన్నారు. ఏం రాళ్ళయ్యా అంటే కిడ్నీలో రాళ్ళన్నారు. అది కాదు బాబు, 4 రాళ్ళు వెనక్కి వేసుకోవడం అంటే 4 రూపాయలు వెనక్కి వేసుకుంటే పెరుగు భవిష్యత్తులో ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది, ఆ విధంగా నేను చెప్పాను అని చెప్పాడట. పూర్వపు రోజుల్లోనైతే చాలా జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టి చాలా చక్కగా వారికి, వారి పిల్లలకి, వారి పిల్లల పిల్లలకి కూడా దాన్ని చక్కగా ఇచ్చేవారు ఆస్తిగా. మరి ఈ రోజుల్లో ఉన్న యవనస్తులు, ఈ రోజుల్లో ఉన్న జనరేషన్ ఈఎంఐలకి వాటికి వీటికి అలవాటు పడిపోయి మొదటి తారీఖు వచ్చిందంటే ఈఎంఐ డేట్స్ 1, 2 సెకండ్ వరకు ఈఎంఐ డేట్స్, ఆ రోజుకి జీతమంతా అయిపోతున్నారు. మరలా ఆ నెలంతా గడపడానికి మరలా అప్పు అనే పరిస్థితి వస్తుంది. అసలు క్రైస్తవ కుటుంబం ఎలాగ సమృద్ధిగా జీవించాలో ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. రైట్, ఇక్కడ ఒక ఆమె ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చి మొర్ర పెట్టుకుంటుంది. ఏంటి ఆమె సమస్య, ఏంటి ఆ కష్టం, ఏమిటి ఆమె బాధ, ఎందుకు అంత వేదనగా మొర పెట్టుకుంటుంది అనంటే ఆమె తెలియజేస్తుంది ఏంటి అనంటే, నీ ప్రవక్త శిష్యుల్లో ఒక భార్య నీ దాసుడైన నా పెళ్లికి చనిపోయింది, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండడని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులు తన దాసులుగా ఉంటకై వారిని పట్టుకొని పోటకు వచ్చి ఉన్నారని ఎలీషాకు మొరపెట్టాడు. ఆ రోజులలో ఏలియా దగ్గర అనేక మంది ప్రవక్తలు శిష్యులు ట్రైనింగ్ అవుతూ ఉండేవారు. అలాగే ఎలీషా దగ్గర కూడా చాలా మంది శిష్యుల బృందం ఉండేవారు. ఆ ఎలీషా దగ్గర ఉన్న శిష్యులలో సేవకులలో ఒక సేవకుడు హఠాత్తుగా చనిపోయాడు. మరణం అనేది అందరికీ కూడా వస్తుంది, మరణాన్ని ఎవ్వరూ ఆపలేరు. నేను ఈ భూమి మీద ఒక 1000 సంవత్సరాలు జీవిస్తాను అని ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతం ఉన్న ఈ రోజులో అయితే 100 సంవత్సరాలు జీవించగల గ్యారంటీ కూడా లేదు. కాబట్టి మరణం అనేది అందరికి వస్తుంది. మరణానికి కులం లేదు, మతం లేదు, రంగు లేదు, పొడుగు లేదు, పుట్టి లేదు, ధనము లేదు, పేదబడం లేదు. మరణం అనేది అందరికి వస్తుంది కన్ఫర్మ్. కానీ క్రైస్తవుడు మాత్రం మరణానికి భయపడడు. ఎందుకనంటే మరణించిన ఆ క్షణంలోనే ప్రభు దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ సేవకుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే, చనిపోతూ ఈ సేవకుడు తన కుటుంబానికి ఏం వదిలిపెట్టి చనిపోయాడు అంటే, అప్పులను వదిలిపెట్టి చనిపోయాడు. ఆ సేవకుడు ఎందుకు అప్పు చేశాడు, ఎవరి కోసం అప్పు చేశాడు, ఎలా అప్పు చేశాడో, ఎందుకు చేశాడో మనకు పరిశుద్ధ గ్రంథంలో అయితే స్పష్టంగా లేదు, కానీ మొత్తానికి అప్పు చేశాడు. ఈ అప్పు మాత్రం భార్యకు పిల్లలకు మాత్రం తెలియకుండా చేశాడు. భార్యకు పిల్లలకు మాత్రం తెలియకుండా చేశాడు. తెలియకుండా చేసేసి ఒక సమయంలో ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ అప్పు వీరి మీద భారం పడింది. దయచేసి గమనించండి, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, తండ్రి తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి తన పిల్లల్ని ఏం చేయాలంటే ఆస్తికర్తలుగా చేయాలి, కానీ అప్పుల పాలు చేయడానికి ఏమాత్రం వీల్లేదు. ఇక ఈ సేవకుడు మొత్తానికి తాను వెళ్తూ తన కుటుంబాన్ని ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, సమృద్ధికరముగా విడిచిపెట్టి వెళ్ళడం కాదు, కానీ అతడు వెళ్తూ కుటుంబానికి అప్పు అనే భారాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సరే, అప్పు అయితే ఉంది, కానీ ఆ అప్పును తీర్చే స్తోమత తన భార్యకి, 2 పిల్లలకి లేదు. ఎందుకు లేదు అని అంటే, వీరందరూ కూడా సేవలోనే ఉన్నారు, సేవకు వచ్చిన దాంట్లోనే తింటున్నారు, జీవించారు, ఆ సేవ మీదనే ఆధారపడి ఉన్నారు. ఆ సేవకుడు తెచ్చింది వండుకొని తినడం, అలానే జీవించిన కుటుంబం ఈ కుటుంబం. ఇప్పుడు ఈ అప్పు కట్టే స్తోమత భార్యకు, పిల్లలకు లేదని హఠాత్తుగా ఒక రోజు అప్పుల వాడు వచ్చి ఏం చెప్పాడు అని అంటే, ఇదిగో నీ భర్త నా దగ్గర నీ తప్పు చేశాడు, కాబట్టి ఆ అప్పు నువ్వైనా తీర్చు, లేకపోతే ఏం చేస్తాను అని అంటే, నేను
మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను, 2 కుమారులు, వారిని తీసుకొని వెళ్ళిపోతాను, నేను పనిలో పెట్టేసుకుంటాను. ఆ రోజులలో ఏం చేసేవారో తెలుసండి, వీళ్ళగా బానిసలు, యవనస్తులు ఎక్కువగా బానిసలుగా తీసుకొని వెళ్ళేవారు. అనగా యవనస్తులను కొనుక్కునేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ అప్పుల వాడు వచ్చి ఏం చెప్పాడంటే, నీ పిల్లల్ని నేను తీసుకెళ్ళిపోతాను, ఎందుకంటే ఈ అప్పు మీరు కట్టవలసిందే, నీ భర్త అప్పు చేశాడు, మొత్తానికి వెళ్ళిపోయాడు, ఎంత అప్పు ఉంది కాబట్టి ఈ అప్పు మీరు ఎలాగైనా తీర్చలేని పక్షంలో పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ భర్తను పోగొట్టుకున్న ఈ స్త్రీ, బైబిల్ సెలవుస్తుంది, విధవరాలు. ఇప్పుడు ఈమె ఏం చేయాలి? అలాంటి ప్లేస్ లో ఎవరైనా ఉంటే తన భర్తని ఎన్ని తిట్లు తిట్టుకుంటారు. వెళ్తూ వెళ్తూ వెళ్ళాడు కానీ మాకు ఇన్ని అప్పులు పెట్టేసి వెళ్ళిపోయాడు, అసలు ఎవరు చేయమన్నాడు, ఎందుకు చేయమని నానా రకాలు పెడతారు. కానీ ఈమె మాత్రం ఇక బైబిల్లో మనకి వాక్యం ధ్యానించినట్లయితే ఈమె మాత్రం తన భర్తను ఒక్క మాట కూడా అనలేదండి. దేవునికి స్తోత్రం కలిగింది, ఏమీ అనలేదు. నా భర్త ఒకరి దైవజనుడి దగ్గర సేవకుడిగా ఉన్నాడు, అసలు ఇంత కష్టం రావడానికి అసలు దేవుడు ఏదైనా జవాబు చెప్తాడు, సేవకుడి నోట్లో ఏదో ఒకటి వస్తుందని చెప్పేసి ఒక నమ్మకంతో, ఒక విశ్వాసముతో ఆమె ఏం చేసిందో తెలుసా అండి, దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలిగినగా. చూడండి, ఈ రోజుల్లో కష్టాల గుండా, ఏమి చేయలేని పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు సడన్ డిసిషన్ తీసేసుకుంటా ఉంటారు. ఇది నా వల్ల జరగదు, ఇది నేను ఏమి చేయలేను, నా వల్ల సాధ్యం కాదు, కాబట్టి నేను నా పిల్లలు చచ్చిపోవడం బెస్ట్ అని చాలా మంది న్యూస్లలో చూస్తున్నాం కదండి. ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది భార్య పిల్లలు, కొంతమంది తండ్రి పిల్లలు చనిపోతున్న రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. వారికి నిరీక్షణ లేదు, దీంట్లో నుంచి ఎలా బయటపడాలో. కానీ ఈవిడికి ఒక నిరీక్షణ ఉంది, మాకు మా దేవుడున్నాడు, ఆ దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగిన కాదు. రైట్, ఇక్కడ వరకు ఒకసారి ఆలోచిద్దాం. తన భర్త చేసిన అప్పు ఏదిందో తెలియదు, మొత్తానికి దీని మీద అప్పు భారం పడేది. ఈ రోజుల్లో కూడా చాలా మంది అప్పు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మొదటి ఆలోచించాలి. కొన్ని సందర్భాల్లో సడన్ గా అవసరం ఉంటుంది. మెడికల్ విషయంలో తప్పనిసరిగా చేయాల్సి వస్తూ ఉంటుంది, హాస్పిటల్ విషయంలో, మెడికల్ విషయంలో, ఇలాగ కొన్ని పరిస్థితుల్లో తప్పనిసరిగా చేయాల్సి వస్తూ ఉంటుంది. అది తప్పని కాదు, కానీ అసలు అప్పు ఎందుకు చేస్తున్నామో మొదటిగా ఆలోచించాలి. వాటి కాకుండా చాలా మంది అప్పు చేస్తారు. దేనికో తెలుసా అండి? గొప్పల కోసం చేస్తారు. దేనికోసం అండి? గొప్పల కోసం చేస్తారు, హోదాల కోసం చేస్తారు, పరిమితి కన్నా పైన ఎక్కువగా అప్పులు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఏదో ఈయనే పెద్దరికం అన్నట్టు సంతకాలు ఎత్తేస్తా ఉంటారు, షూరిటీ సంతకాలు. నువ్వు ప్రేమతో నీ ఫ్రెండ్ కోసమో, నీ కొలిక్ కోసమో, నీ తమ్ముడు కోసమో, నీ అన్నయ్య కోసమో, నీ బంధువుల కోసమో నువ్వైతే పెట్టేస్తున్నావు ప్రేమతో, అదే ప్రేమతో అతడు కట్టగలుగుతున్నాడా, ముందుకు వస్తున్నాడా? అది కాకుండా వాళ్ళు కట్టకుండా అదంతా నీ మీద భారపడు. ఇలా చాలా మంది అప్పులు చేస్తున్నప్పుడు ఆలోచించరండి. అప్పులు చేయడం చాలా సులువు, చాలా ఈజీ, దాన్ని కట్టడం చాలా కష్టం. అంతే కదమ్మా? అప్పులు చేయడం చాలా ఈజీ, చాలా సులువు, దాన్ని కట్టడము, దాన్ని తీర్చడము చాలా కష్టం, చాలా సంవత్సరాలు పడుతుంది. వడ్డీలు కడతారు కానీ అసలు ఇంకా కట్టే పరిస్థితిలో ఉండదు. కాబట్టి మనము క్రైస్తవ బిడ్డలుగా ఉన్న మనము అసలు అప్పు ఎందుకు చేయవలసి వస్తుందో 1కి 10 సార్లు ఆలోచించే వారిగా మనం ఉండాలి. దేవుడు మనకు ధనాన్ని ఇస్తున్నాడు, ఎందుకో తెలుసా? దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టడానికి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దాన్ని జాగ్రత్తగా ఉపయోగించడానికి, దాన్ని జాగ్రత్తగా నీకు, నీ కుటుంబానికి సమృద్ధికరంగా ఉపయోగించడానికి దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఆ ఆశీర్వాదం నువ్వు వృధాగా చేసుకుంటే అది నీకు ఏమాత్రం కూడా ఆశీర్వాదకరంగా ఉండదు, కానీ అది శాపంగా మారుతుంది. ఉదాహరణకు మన జీవితంలో మన కళ్ళారా చూస్తున్నాం దేవుడు మనకిచ్చిన ఆత్మీయ తల్లి గారిని బట్టి. దేవునికి స్తోత్రం. ప్రస్తుతమున్న ఈ రోజుల్లో సేవ చేస్తున్న మేము ఒక చిన్న రేపు షెడ్ వేయాలంటే చాలా కష్టం అండి. కానీ దేవుడు దైవజనురాలు అమ్మను నిలబెట్టుకొని ఎంత అద్భుతమైన సుందరమైన మందిరాన్ని ఇచ్చారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్నటి రోజు అలా వస్తా ఉంటే నా మనసు చాలా ఉప్పొంగిపోయిందండి. అలా వచ్చి డైరెక్ట్ గా ఇక్కడ మోకరించి కాసేపు ప్రార్థన చేసేసుకున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైందంటే దేవుడు అమ్మకిచ్చిన మంచి జ్ఞానం, అలాగే రూపాయి ఎక్కడ వృధా చేయకుండా
దేవుని సేవ కోసం, మందిరం కోసం చక్కగా ఈ విధంగా నిర్మించడానికి దేవుడు అమ్మకిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం అనేకమైన విషయాలు నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్. ఇక్కడ మొత్తానికి ఈ విధవరాలు తన ఇద్దరు పిల్లల నిమిత్తం దైవజనుడి దగ్గరికి వచ్చింది. దైవజనుడా, ఇదిగో మా స్థితి, మా పరిస్థితి ఈ విధంగా ఉంది అని ఏడుస్తూ కన్నీళ్లతో ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి, బైబిల్ సెలవిస్తుంది, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు, కృతజ్ఞత అవుతారు అని బైబిల్ సెలవిస్తుంది. ఈమె సడన్ డిసిషన్ తీసుకోక వెళ్ళిపోతూ నా భర్త ఏంటి మమ్మీ తప్పులు పెట్టేసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు అప్పుడు వరకు నేను ఏం కట్టాలి, చచ్చిపోతే బాగుంటుంది, సమస్య తీసిపోతుంది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి చచ్చిపోలేదండి. వెంటనే డిసిషన్ తీసుకోలేదండి. దేవుడు ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడనే విశ్వాసంతో దైవజనుడి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడి యొక్క చక్కటి ఆలోచన ఏంటో ఒక్కసారి మనం బైబిల్లో మాట చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఎలీషా, నా వలన నీకేమీ కావలేదు, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమని, అందుకని నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనండి. చాలా. ఇప్పుడు దైవజనుడి దగ్గరికి వచ్చి అదే ప్లేస్ లో మనలో ఉంటే ఏం చేస్తారో తెలుసా అండి? అయ్యగారు మీ దగ్గరే నా భర్త సేవకుడిగా చేశారు కాబట్టి, మా భర్త ఇంత తప్పు చేశారు కాబట్టి ఎంతో కొంత మీరు ఇవ్వండి అయ్యగారు, తీర్చుకుంటాం అంటే సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థనా విన్నపాలు కోరాలి కానీ అప్పు కోరకూడదు. దేవునికి స్తోత్రం. అప్పు ఇస్తే అది కొంత కనబడుతుంది. అదే మమ్మల్ని ఆశీర్వదించినట్టు ప్రార్థన చేయండి అని అంటే ఆ ప్రార్థన చేస్తే దేవుడు అది మెండైన ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. సేవకుల దగ్గర ఎంతో ఉంటుందని ఆడుకుంటూ ఉంటారు చాలా మంది. ఇటీవల కాలంలో వరంగల్ నుండి నాకు ఫోన్ వచ్చిందండి. మాస్టర్ తిమోతి గారు అని ఒక ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అయ్యారు మేము ఒక సేవకుల మీటింగ్ పెట్టుకోవాలనుకుంటామండి. చాలా సంతోషం అండి, మీరు వచ్చి వాక్యం చెప్పాలని. సేవకుల మీటింగ్ లో నన్ను వాక్యం అన్నారు. యూట్యూబ్ లో చూసామండి, కొద్దిగా బాగానే వాక్యం చెప్తున్నారు, బాగానే ఉన్నట్టుగా ఉంది మీకు అంటే, అది కాదండి వాక్యం చెప్పమంటే వచ్చి చెప్తానంటే, సరేనండి పాస్టర్ గారు మీరు వచ్చి వాక్యం చెప్పండి. అయితే మా సేవకులు ఒక 50 మంది ఉంటారు అయ్యారు, వస్తూ ఈ భోజనాల ఖర్చులు, మా సేవకుల బట్టలన్నీ మీరు అవంతా పెట్టుకొని వచ్చేయండి పాస్టర్ గారు అన్న. నాకు అర్థం కాదు, నిజంగా మొన్న ఫోన్ వచ్చిందండి. అప్పుడు అయ్యా, నన్ను సాధారణంగా ఎవరైనా వాక్యం చెప్పడానికి పిలుస్తారు, వెళ్ళి వాక్యం చెప్తాం, వారికి తోచింది ఏదో ఒకటి ఇస్తారు, అది పుచ్చుకొని వచ్చడమే మా బాధ్యత. ఇలాంటిది ఎప్పుడు నేను వినలేదయ్యా. మేము అలానే చేస్తాం అయ్యారు, పెద్ద వాళ్ళందరినీ అలానే సంప్రదిస్తాం. చాలా మంది కొంతమంది అంటారు నా ఫోటో పెద్దగా వేయండి, బ్యానర్ వేయించండి, వచ్చేస్తాం అంటా ఉంటారు, అలాగే పిలుస్తూ ఉంటామండి అని చెప్పారు. అలా అయితే నాది కాదయ్యా అని చెప్పారు. చూడండి, సేవకుల దగ్గర వచ్చి ప్రార్థన విన్నపాలు కోరడం మంచిది, ప్రార్థన చేయడం మంచిది. కానీ సేవకుల దగ్గరికి వచ్చి అడగడం అనేది అది బహుశా బైబిల్ ప్రకారం కరెక్ట్ కాదేమో అని నేను ఆలోచిస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు సేవకురాలను పెట్టి మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చి నిజంగా ఆ విధవరాలు అడగాల్సింది ఏంటో తెలుసండి? నా భర్త మీ దగ్గర పనిచేసాయన, సేవకుడిగా పనిచేసాయన అప్పుల పాలైపోయాడు, మీరు ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని వచ్చా, అది అప్పుగా ఇవ్వండి, లేకపోతే ఏదో ఒకటి ఇవ్వండి, తీర్చేసుకుంటా అని అడుగుతుంది. మామూలుగా మనం ఆలోచిస్తే కనుక ఆమె ఏమడిగిందో తెలుసా అండి? వచ్చి ఆమె దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఏంటో మొరపెట్టుకుంది. ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, నా వలన ఏమంటాడు ఒకసారి చూద్దామా? ఎలీషా, నా వలన నీకేమి కావలేదు. అప్పుడు ఆమె సమాధానం ఏం లేదు, మౌనంగా. మీ వలన ఏం కావాలి, మీరు ఏది సలహా ఇస్తే, ఏది చెప్తే అది చేయడానికి నేను వచ్చాను అని ప్రార్థన పూర్వకంగా నిలబడి. ఇప్పుడు ఈ సేవకుడు ఏమంటాడంటే, పాస్టర్ గారు ఎలీషా గారు ఏమంటారంటే, అమ్మ నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనేను. అసలే అప్పులు కట్టాల్సిన పరిస్థితిలో ఏమీ లేదు, ఈమె పని చేసే పరిస్థితి లేదు, పిల్లలు ఎప్పుడు పనులు పంపించే పరిస్థితి లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో ఈమె వస్తే ఇప్పుడు ఎలీషా అనే దైవజనుడు ఏమంటాడు, అమ్మా నీ ఇంట్లో ఏముంది నాకు తెలియదు, ఏమి లేకనే కదయ్యా నీ దగ్గరికి వచ్చాను అని మనం అంటాం. కానీ ఆమె విధానం అలా కాదు. దైవజనుడు అమ్మా నీ ఇంట్లో ఏముంది అని అడిగినప్పుడు ఆమె యొక్క సమాధానం ఏంటో తెలుసా? ఒకసారి చదువుదామా. అందుకు ఆమె, నీ దాసురైన ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదని. దేవుడికి స్తోత్రం కలిగిందా. ఆమె ఇంట్లో ఏముందో అది యాజ్ ఇట్ ఈజ్ గా దైవజనుడు చెప్పాడు. చూడండి, దయచేసి గమనించండి, దేవుడు మనకు అద్భుతం ఎలా చేస్తాడో తెలుసా? మన దగ్గర ఏముందో దాంతోనే అద్భుతం చేస్తాడు. మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మోషే 5 సాకులు చెప్తాడు. ఆ సాకులన్నిటికీ దేవుడు జవాబిస్తాడు. నత్తివాడిని అంటాడు, అహరోను చెప్తానంటాడు, మాటినాలంటాడు, నేనే దేవుడు అంటాడు. ఇలా చాలా ప్రతి ప్రశ్నకు దేవుడు జవాబు ఇచ్చేస్తాడు. ఇప్పుడు దేవుడు మోషేని పంపిస్తూ మోషే ఎదుగు ఆకాశంలో నుండి ఒక అద్భుతమైన కత్తి, అద్భుతమైన ఏదో ఒకటి నీకు ఇస్తున్నాను తీసుకొని ఇవ్వలేదండి. దేవుడు మోషేని ఏమన్నాడు, మోషే నీ చేతిలో ఏమి, నిర్గమకాండంలో ఉంటాడు, నీ చేతిలో ఏమి, నా చేతిలో అయ్యా కర్ర ఉందనయ్యా దుడ్డుగా, ఆ కర్రతో నేను అద్భుతాలు చేయబోతున్నాను. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేను పంపిస్తున్నాను కదా, నేను ఏదో ఒక కనిపించేటటువంటి ఒక అద్భుతం చేతికిచ్చి పంపించట్లా. నీ దగ్గర ఏముందో దాన్ని నేను అద్భుతంగా మార్చి నేను పంపిస్తున్నా. మోషే ఏముంది, నా చేతిలో కర్ర ఉన్నాయా, ఆ కర్రతోనే గొప్ప అద్భుతాలు చేయబోతున్నాను. నిజంగా ఆ చరిత్ర ధ్యానిస్తే ఎర్ర సముద్రమును మోషే ఆ కర్రతోనే 2 పాయలు కట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేల్ ప్రజలు దాహముతో అల్లాడిపోతూ ఉన్నప్పుడు ఆ కర్రతోనే మోషే ఆ బండను కొట్టినప్పుడు ఆ బండలో ఉన్న నీళ్లు, మధురమైన నీళ్లు వచ్చి ఇజ్రాయేళ్లకు దాహం తీర్చాయి. ఇదంతా కూడా మనం ఆలోచించినట్లయితే మోషే దగ్గర ఉన్న కర్ర ద్వారానే దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. అలాగే దావీదు దగ్గర ఉన్న ఆ ఒడిస ద్వారానే, ఆ రాళ్ల ద్వారానే గొప్ప గొల్యాతును దేవుడు ఓడించడానికి దావీదుకు శక్తినిచ్చాడు. అలాగే మన జీవితంలో కొన్ని సార్లు ఎంటీ అయిపోతాం, ఖాళీ అయిపోతామని, ఇంక ఏమి చేయని పరిస్థితిలో ఉంటాం. అలాంటి సమయంలో దేవుడికి మనం మొరపెడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, మంచి ఆలోచన ఇస్తాడు. ప్రశాంతంగా ఉండి ప్రార్థన చేసినప్పుడు మన చుట్టుపక్కలలోనే ఏదో ఒకటి ద్వారా దేవుడు దాని ద్వారానే అద్భుతం చేస్తాడు. దాని ద్వారానే దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు. దేవుడు చక్కటి ఆలోచన చెప్పి నువ్వు ఆ అప్పుకు కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, బయటపడే మార్గాన్ని దేవుడు ఏదో ఒకటి నీకు చూపిస్తాడు. అలా చూపించాలని ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ సమస్య నుండి నేను ఎలా బయటపడాలి, ఈ ఆర్థిక ఇబ్బంది నుండి నేను ఎలా బయటపడాలి, ఈ అప్పు నుండి నేను ఎలా బయటపడాలి, నాకు తెలిసే ప్రభువా అన్నప్పుడు దేవుడు ఏదో ఒక పరిష్కారం చూపిస్తాడు. అది నీలోనే, నీ ఇంటిలోనే దేవుడు చూపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దైవజనుడు ఎలీషా, అమ్మా నీ ఇంట్లో ఏముంది? నా ఇంట్లో కుండ, నూనె కుండ మాత్రమే ఉండదు, అది చాలు, నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఎలాగయ్యా చెప్తాను విను. ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం 4వ అధ్యాయం 2వ రాజులు 2వ గ్రంథం 2వ వచనం. నీ దాసురైన ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదని. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొక్క దొరుకున వట్టి పాత్రలన్నింటినీ ఎరువు పుచ్చుకొను. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవునే నీ కుమారుని లోపల నుండి కలిపివేసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని వద్ద నుండి పోయి తానునే తన కుమారుని లోపల నుండి కలిపివేసి కుమారుని తెచ్చిన పాత్రను నూనె పోసాను. పాత్రను నిండిన తర్వాత ఇంకా పాత్రను తెమ్మని ఆమెను తన కుమారుడితో చెప్పగా, వాడు మరి ఏమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. దేవుడికి స్తోత్రం. చూడండి, దైవజనుడు ఒక అద్భుతమైన ఆలోచన ఇచ్చాడు. అలా ఆలోచన ఇచ్చినప్పుడు ఆ ఆలోచనలో ఆ స్త్రీ అలాగా దేవుడిచ్చిన ఆలోచనను తీసుకెళ్ళారు.
ఈ దైవజనుడి దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం చేస్తాడేమో నేను వస్తే ఈయన మాటతోనే పంపించేసాడేంటి అని అనుకోలే. అదే ఆలోచన తీసుకెళ్ళింది, ఇంటికి వెళ్ళింది, ప్రార్థించింది. బహుశా ఆ నూనె కొండే చూసింది, ప్రార్థించింది. తన కుమారులు చెప్పింది, వెళ్ళి పాత్రలను తీసుకురండి. ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు. ఆమె ప్రార్థించింది. ఆ కుండలో ఉన్న నూనె అంట ఒక పాత్రలో పోస్తా ఉంటే ఆ పాత్ర అంతా నిండిపోయిందంట. దేవునికి స్తోత్రం. ఇంకా ఈ కుండలో నూనె ఉన్నది. ఇంకో పాత్రలో పోస్తే ఆ పాత్ర అంతా నిండిపోయిందంట. దేవునికి స్తోత్రం. ఇంకా ఈ కుండలో నూనె ఉన్నది. ఇంకో పాత్ర, అలాగా ఇరుగు పొరుగు వారి దగ్గర నుండి తెచ్చిన పాత్రలన్నీ కూడా ఈ కుండలో ఉన్న నూనె ద్వారానే ఆ పాత్రల నూనెలన్నీ నిండిపోయినాయి. దేవునికి స్తోత్రం. దీన్నే ఏమంటామంటే విశ్వాసం అంటారు. దేవుడు ఏదైనా మాట చెప్పాడంటే ఆ మాటను క్యాచ్ చేసుకొని ఆ మాటను మనం స్వీకరించి దాన్ని మనం విశ్వాసంతో నమ్మి విశ్వసించినప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. అందుకని బైబిల్లో మాట సెలవిస్తుంది, మీకు ఆవగింజంత విశ్వాసము నేడలా. ఒకసారి చదువుదామా మాట. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. 21. మీకు ఆవగింజంత విశ్వాసము నేడలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడ పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉన్నదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఇదిగో ఈ కొండను చూసి ఇది వెళ్ళమంటే వెళ్ళిపోతారు. ఇంకో చోట ఉంటుంది, ఈ కొండను చూసి సముద్రంలో పడును దాకా అని పలికితే అది సముద్రంలో పడుతుంది. అంత గొప్ప శక్తి మీరు విశ్వసించే విశ్వాసంలో ఉంటది అని యేసు ప్రభువు చెప్పారు. ఒక రోజు దైవజనుడు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి పొమ్మంటే అది పోతుంది అన్నది కదా అని ధ్యానిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ వాక్యాన్ని ధ్యానించే పరిస్థితి వచ్చిందంటే, ఆ దైవజనుడు చర్చ్ నడిపిస్తున్నాడు. పాస్టర్ గారు చర్చ్ ఆ చర్చ్ క్రమక్రమంగా విస్తరిస్తూ చాలా మంది వచ్చి నిండిపోయేవారు. అయితే అది మెయిన్ సిటీలో ఉన్న చర్చ్. ఆ మెయిన్ సిటీలో ఉన్న చర్చ్ వీళ్ళందరూ ఆదివారం వస్తూ ఉంటే బండ్లన్నీ ఆ చర్చ్ ముందు పార్కింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, చర్చ్ ఫుల్ అయిపోయిన తర్వాత బండ్లన్నీ పార్కింగ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నము ఫుల్ ట్రాఫిక్, ఆ రోడ్లో ట్రాఫిక్ అయిపోయింది కదా. ఆ ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి సుమారు 1 గంట నుండి 2 గంటలు పట్టేదంట. ఆ రోడ్డు పోయే మార్గము చాలా ట్రాఫిక్ మార్గం. అక్కడ ఉంది చర్చ్. చాలా సార్లు ఈ పోలీస్ అధికారులు, ట్రాఫిక్ అధికారులు పాస్టర్ గారు దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఆదివారం వస్తే చాలు, మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇది కనుక అది కాస్త పెద్దగా గవర్నమెంట్ కి ఇది కంప్లైంట్ వెళ్తే మాత్రం మీ చర్చిని క్లోజ్ చేసేస్తారు. కాబట్టి ఏదో ఒకటి మీరు పరిష్కారం ఎత్తుకోండి అని చెప్తా ఉండేవారు. ఈయనకు మాత్రం ఏ అవకాశం లేదు. చర్చ్ ఉంది, చర్చ్ కొంత దూరంలో ఒక స్థలం ఉంది. ఆ స్థలం ఏం స్థలం అంటే ఎంటీ స్థలం కాదు, అది ఏదో పురాతనమైన స్థలము. అది కొండలు, 2-3 పెద్ద కొండలు ఉన్న స్థలం. అది పెద్ద రాళ్ళు ఉన్న స్థలం. అది ఇంకా మిగతా అన్ని బిల్డింగ్స్, ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా. ఈయనకి మాత్రం ఎక్కడ పార్కింగ్ చేసే చోటు లేదు. ఇంకా చర్చ్ ముందే పార్కింగ్ చేయడం. ఏం చేయాలి? మొత్తానికి ఒకటి తలకాయ మాసినాడు, కంప్లైంట్ ఇట్టేశాడు. చూడండి, పెద్ద డీజేలు పెడితే ఎవరు కంప్లైంట్ చేయడండి. చిన్నగా దేవుణ్ణి స్తుతించుడి అంటాడికి ఏదో కంప్లైంట్ వచ్చేస్తాడు. ఏదో శివరంగా అయిపోతా ఉంటాడు, పెద్ద సౌండ్ అంటూ ఉంటాడు. అంటే కొన్ని డీజేలు పెడతారు. ఆ డీజేలు లోపల పాత్రలు ఊగిపోతూ ఉంటాయి. అప్పుడు అసలు ఏమి వినపడుతుంది. కానీ దేవుని పాట అన్నా, దేవుని వాక్యం అన్నా కొంతమందికి ఎంత కోపమో. అలా ఒకరు కోపం వచ్చి కంప్లైంట్ ఎత్తేసాడట. కంప్లైంట్ ఎత్తేస్తే మొత్తానికి అది హయ్యర్ అఫీషియల్స్ నుంచి ఈ చర్చ్కి ఒకవేళ ఇంకా 2 వీక్స్ ఇలానే ట్రాఫిక్ ఇబ్బంది అవుతే గనక ఈ చర్చ్ క్లోజ్ చేసేయాలని చెప్పేసి ఒక ఆర్డర్ వచ్చేసినారు. ఇప్పుడు ఈ పాస్టర్ గారికి ఏం అర్థం కాల. మొత్తానికి ఇలా చెప్పారు పోలీసులు. ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. ఏంటి వాక్యం అంటే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి పొమ్మంటే అది ఏమైపోతుందంటమ్మా, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ పాస్టర్ గారు చర్చి ముందు అక్కడ స్థలంలో ఒక పెద్ద రాళ్ళు ఉన్నాయి. రోజు ఉదయం చర్చి పైన నించొని
ఆ రాళ్ల వైపు చేతులు చాపి, ప్రభువా ఈ కొండను తొలగించిన ఆయన, ఈ రాళ్లను తొలగించిన ఆయన, తొలగించిన ప్రార్థన చేస్తున్నాడు. కరెక్ట్ గా శుక్రవారం రోజు ఎవరో తలుపు కొట్టారంట. పాస్టర్ గారు తలుపు తీశారంట. మొత్తానికి వారెవరంటే ఒక బిల్డర్స్ ఇద్దరు ముగ్గురు వచ్చారు, కన్స్ట్రక్షన్ చేసే బిల్డర్స్. అయ్యా మీరేమనుకోదంటే, మరి ఈ స్థలాన్ని చాలా 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 పరిశీలించాం, చాలా మందిని కనుక్కున్నాం, కానీ ఈ స్థలం అసలైన డాక్యుమెంట్స్ లేకపోతే యజమానులు మాకు ఎవరు తెలియట్లేదు. ఈ స్థలంలో పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. మీరు పర్మిషన్ ఇస్తే ఆ రాళ్లను తీసుకొని వెళ్ళి మేము ఒక చోట మేము కన్స్ట్రక్షన్ చేసుకున్నాం, అది పూడించేస్తామయ్యా, మీరు పర్మిషన్ ఇస్తారా అని అడిగారంట. అంతకన్నా ఇంకా గొప్పది ఏంటంటే, అర్జెంట్గా ఎంత తొందరగా తీసుకెళ్ళిపోతే అంత మంచిదండి నాకు అని చెప్పాడండి ఈయన. మొత్తానికి తీసుకెళ్లారంట. ఆదివారం వచ్చిందండి. ఆ స్థలం ఎంత ఉందో కరెక్ట్ గా ఆ స్థలంలో బైక్స్ అన్ని అక్కడ పార్క్ చేయబడ్డాయంటండి. ఆదివారం ఆరాధన చక్కగా జరిగించాడు. దేవునికి స్తోత్రం. దీని ఏమంటారంటే విశ్వాసము. ఇప్పుడు ఆ స్త్రీ, దైవజనుడు చెప్పింది నిజంగా, అన్ని పాత్రలు తెచ్చుకుంటే ఈ కుండలో ఉన్నదే నూనె కొంత, ఈ నూనె ఆ ఎంపీ పాత్రలో వేస్తే ఆ పాత్ర నిండుతుందా? ఆయన ఏదో చెప్పాడు, నేను ఏం చేయాలి అని అనుకోలా. విశ్వాసముతోనే ఆ పనిని ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. మనం ఏ పని చేయాలన్నా మొదట ప్రార్థించాలి, విశ్వసించాలి. అలా ప్రార్థించి విశ్వసించి ఒక అడుగు ముందుకేస్తే దేవుడే అద్భుతం చేస్తాడండి. ఎందుకంటే మన దేవుడు అద్భుతకరుడు, అద్భుతాలు చేసే దేవుడు. మొత్తానికి ఆ నూనె తీసుకొని అలా ఒక్కొక్క పాత్ర వేస్తే పాత్రలన్నీ నూనె చేత నింపబడ్డాయి. దీని గురించి అనేక మంది కామెంటర్లు ఏం రాశారంటే, నూనె అనగా అభిషేకం, నూనె అనగా ప్రార్థనా జీవితం. ఏ ఇంటిలోనైతే ప్రార్థనా జీవితము అభిషేకం ఉంటుందో ఆ ఇంటిలో సమృద్ధిగా ఉంటుంది. సమృద్ధి అనే జీవితం ఉంటుంది. కొద్ది అనేది ఉండనే ఉండదు. కాబట్టి మన ఇల్లు ఎప్పుడు కూడా ప్రార్థనా జీవితంతో, మన ఇల్లు ఎప్పుడు కూడా అభిషేకంతో నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొత్తానికి అన్ని పాత్రల్లో నూనె పోసిందండి. పాత్రలన్నీ నింపబడ్డాయి. మరలా వెళ్ళి పేరు తీసుకురండి అని పిల్లలు చెప్తే పిల్లలు అన్నారంట, ఇంకా అన్ని పాత్రలు అయిపోయాయి. నిజంగా ఈ విషయం ఒకవేళ మనకు తెలుసుంటే మనం ఏం చేస్తాం తెలుసా? డ్రమ్మే పట్టుకెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మొత్తానికి నింపేసిందండి. నింపేసిన తర్వాత ఈ విషయం మరలా దైవజనుడికి తీసుకోవచ్చు. ఒకసారి చూద్దామా? ఆమె దైవజనుడైన అతని ఎద్దుకు వచ్చి సంగతంతా తెలియజెప్పింది. అతడు నీరు పోయి ఆ నూనెను అన్ని నీకు తీర్చి మిగిలిన దాంతో నీవు లేని పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు దైవజనుడి దగ్గరికి ఎంటీ హ్యాండ్స్ తో వచ్చిందండి. మొదట అంటే ఖాళీ చేతులతో, ఖాళీ కడుపుతో, కన్నీళ్లతో వచ్చి మొరపెట్టుకుంది. దైవజనుడు ఒక చక్కటి ఆలోచన చెప్పాడు. ఇప్పుడు సమృద్ధితో వస్తుంది. దేవునికి స్తోత్రం. అలా రావాలండి ప్రతి సంఘ సభ్యులు. కానీ చాలా మంది ఏం చేస్తారు తెలుసా? అమ్మా ఈ కష్టం అమ్మా అని కన్నీళ్లతో మొరపెట్టుకుంటారు. దేవుడు దీవిస్తాడు. ఈ సిస్టర్ ఏది, ఈ బ్రదర్ ఎక్కడ? కన్నీళ్లతో వచ్చి బాధ చెప్తున్నారు కదా, ఎలాగున్నారు ఏంటంటే వీళ్ళు చాలా బాగున్నారే కానీ కన్నీళ్లతో వచ్చి మొరపెట్టుకునే ఆ సంఘము, ఆ సేవకురాలు వీళ్ళు గుర్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏదైనా ఇదే. అరే బాధలో ఉన్నప్పుడు వచ్చి మొరపెట్టుకున్నావు, కన్నీరు కార్చో, దైవజనులతో ప్రార్థన చేయించుకున్నావు, దేవుడికి నేను ఆశీర్వదించాడు. ఇప్పుడు నువ్వు ఎలా రావాలి? ఆశీర్వాదముతో, కృతజ్ఞతతో నువ్వు మందిరానికి రావాలి. అది దేవుడు కోరుకునే జీవితం. కానీ చాలా మంది బ్లెస్ అయిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత దేవుడి దగ్గర రావడానికి ఇష్టపడరు. మొన్న ఒక విషయం చెప్పాను కదండి, ఒక టీచర్ అమ్మ గారంట రిటైర్డ్ అయ్యారంట. అయితే ఆ టీచర్ అమ్మ గారు స్థానికంగా ఒక సేవకుడి దగ్గరికి ఎప్పుడు కూడా సంఘానికి వెళ్తూ ఉండేవారు ఈ కుటుంబం వీళ్ళు. ఈ టీచర్ అమ్మ గారు ఈ ఫ్యామిలీలో ఏది ప్రార్థన ఉన్నా ఆ సేవకుడు వచ్చేవాడు. ఆ సేవకుడు ప్రార్థన చేసేవారు. ఏదన్నా ఒక ఫ్యామిలీ పాస్టర్ గా లేకపోతే ఆ సంఘ పాస్టర్ గా అన్ని చేసేవారు. అయితే ఒక రోజు ఈ టీచర్ గారు రిటైర్డ్ అయినప్పుడు ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు రిటైర్డ్ అయ్యాను, గవర్నమెంట్ నుంచి నాకు ఇంత అమౌంట్ వచ్చింది పాస్టర్ గారు,
ప్రార్థన చేయని పాస్టర్ గారు ఈ దశం భాగం అది హైదరాబాద్ ఉన్న పలానా సేవకుడికి పంపించాలనుకుంటున్నానండి అన్నది. అప్పుడు ఈ సేవకుడికి ఎంత బాధ ఉంటుందండి. నీ ప్రతి కష్టంలో వచ్చి ప్రార్థన చేసి నీ పాస్టర్ గారా, నీకు ప్రతి బాధలో ఉన్న పాస్టర్ చేసి ఈ పాస్టర్ గారా, ఇంట్లో సమస్య అయినా కష్టమైన బాధ అని ఇరుకైన ఇబ్బంది అయినా ఏదైనా ఈ పాస్టర్ గారే కావాలి, ఈ పాస్టర్ గారే ప్రార్థన చేయాలని నువ్వు అలా ఆశించావా? ఇప్పుడు దేవుడు నీకు సమృద్ధిని ఇచ్చినప్పుడు ఆ సమృద్ధిని ఇంకో చోట ఇవ్వాలనుకుంటున్నావా? అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించారు. ఈ రోజుల్లో చాలా మంది మరి తెలిసో తెలియకో చాలా మంది ఇలా చేస్తారు. ఇక్కడ ఈ విధవరాలు చూడండి ఎంత అద్భుతమైన ఆత్మీయ పాఠం మనకు నేర్పిస్తుంది. ఆమె ఎంటీ హ్యాండ్స్ తో వచ్చినప్పుడు, ఆ దైవజనుడు చెప్పిన మాటకు విశ్వసించినప్పుడు, దేవుడు గొప్ప అద్భుతం చేసినప్పుడు ఇప్పుడు పెంటి అనగా సమృద్ధితో మరలా దైవజనుడికి వస్తుందండి. దేవుడికి స్తోత్రం. దైవజనుడా నువ్వు చెప్పినట్టుగా నేను చేశాను. దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుతం చేశాడు. ఇంత అద్భుతం ఇప్పుడు మా ఇంట్లో ఉంది. దైవజనుడా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగిందండి. ఆ దైవజనుడు ఏం చెప్పాడు? అమ్మా అప్పు అంటున్నావు కదా, ఆ నూనెను అమ్మితే నీ అప్పు మాత్రమే తీరదు, నీ అప్పు తీరడం మాత్రమే కాకుండా నీకు ఇంకా సమృద్ధి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆమె అనుకుంది అప్పు తీరితే చాలు, కానీ దేవుడు చేసే అద్భుతం ఏంటో తెలుసండి? అప్పు తీరడం కాదండి, ఆ ఇంట్లో సమృద్ధిగా ఉండేటట్టుగా దేవుడు చేశాడు. అది నా దేవుడు చేసే అద్భుతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్న పాఠం ఏదైనా ఉన్నదంటే, ఏమి లేదు అనే దానికన్నా మన దగ్గర ఏమున్నదో దాని నిమిత్తం దేవుడికి మొర్ర పెట్టుకున్నట్లయితే, మన దగ్గర ఏది లేదో దేవుడికి బాగా తెలుసు, దాన్ని దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించిపోతున్నాడు. దేవుడికి స్తోత్రం. అలా సమృద్ధి అయిన జీవితం మనం జీవించాలంటే క్రమముగా మందిరానికి రావాలి, ప్రార్థించాలి, సేవకురాలు చెప్తున్న మాట మనం వినాలి. ఆ విధంగా ఆ విని ఆచరణలోకి తీసుకొని రావాలి. అప్పుడు మనం వేసే ప్రతి అడుగులో దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకు లేని అనేది లేకుండా మనకు సమృద్ధి అయిన జీవితాన్ని మనకిస్తాడు. అలాంటి సమృద్ధి అయిన జీవితం ఈ నెలంతా, ఈ సంవత్సరం అంతా దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమె చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ రోజు ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఆ కుటుంబమునైనా ఖాళీ కుటుంబముగా దైవజనుడి దగ్గరికి వచ్చారు, మీ సన్నిధికి వచ్చారు. ఎంత అద్భుతం చేసావు నాయన, సమృద్ధితో నింపావు, అద్భుతం చేసావు నాయన. అలాగే మా జీవితాల్లో ఎవరైనా ఈ విధముగా తెలుసో తెలియకో నాయన ప్రభు అప్పులు చేసేసి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉన్నట్లయితే ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్ర. ఇంకెన్నడూ కూడా వృధాగా ఖర్చు పెట్టకుండా ప్రతిదీ ఆలోచించే విధంగా ఉండకు సహాయం. ఎవరైతే లేని పరిస్థితుల్లో ఉన్నారో వారిని సమృద్ధిగా దీవించమని ప్రార్థిస్తాం. ఈ నెల మొదటి రోజునైనా ఈ నెలంతా మాకు సమృద్ధి ఉండాలంటే మీరు మాత్రమే స్థానం. మీరు మాతో ఉండండి నాయన. మీ చిత్త ప్రకారం మేము జీవించటకు సహాయం ఇచ్చేది. ఈ సంవత్సరం అంతా మేము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సహాయం. మమ్మల్ని దీవించినప్పుడునైనా మేము మందిరాన్ని, సేవకురాలని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మందిరానికి క్రమంగా వస్తూ అయా కృతజ్ఞత జీవితం కలిగేటప్పుడు సహాయం. ఇతరుల వాక్యం ప్రతి హృదయం నాటబడి ఫలించిన ప్రభుత్వం నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.